ఇప్పుడే అందిన వార్త. మాస్ వార్నింగ్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ కంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. వివరాలు అనేది వీడియో రూపంలో తెలుస్తుందా? వీడియో స్కిప్ చేయకుండా వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ గా మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ కానీ బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ పోల్ వస్తుంది. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదంటే దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఇక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి హైటెన్షన్ కరెంటు వైరు బిడ్డ టచ్ చేసుడు చూస్తూ ఊరుకోవడానికి నేను జైపాల్ రెడ్డి జానారెడ్డిని కాదు, మా ప్రభుత్వాన్ని పడగొడతామంటే ఉరికించి కొడతాం జాగ్రత్త అని రేవంత్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని పిట్ల ధర కేసీఆర్ అంటుండు. అదేమైనా నువ్వు తాగే ఫుల్ బాటిల్ అయిపోయడానికి అని విమర్శించాడు. మెదక్ కార్నర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కామెంట్ చేశారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఆనాడు ఇక్కడి ప్రజలు మెదక్ గడ్డపై ఇందిరమ్మను గెలిపించారు. 1999 నుంచి 2024 వరకు 25 సంవత్సరాల పాటు మెదక్ పార్లమెంట్ బీజేపీ బీఆర్ఎస్ చేతిలోనే ఉంది. ఆనాడు ఇందిరమ్మ తెచ్చిన పరిశ్రమలు తప్ప బీజేపీ బీఆర్ఎస్ ఈ ప్రాంతానికి చేసిందేమీ లేదు. 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలనలో మెదక్ ప్రజలు ఒరిగిందేం లేదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. దుబ్బాకలో గెలిపిస్తే కేంద్రం నుంచి నిధులు తెస్తామని రఘునందన్ రావు అడుగుతున్నా, మేమంతా బస్సులు వేసుకొని దుబ్బాక వస్తాం, నువ్వు తెచ్చిన నిధులేంటో చేసి అభివృద్ధి ఏంటో చూపించాను ఆయనను ప్రశ్నించారు. 10 ఏళ్ల పాటు మోడీ ప్రధానిగా ఉన్నారు, కేసీఆర్ సీఎంగా ఉన్నారు. ఈ 10 ఏళ్లలో వీళ్ళు తెచ్చిన పరిశ్రమలేంటి, చేసిన అభివృద్ధి ఏంటో చెప్పకే ఓట్లు అడగాలని రేవంత్ తెలిపారు. కేసీఆర్ పని అయిపోయింది, కారు కార్ఖానాకు పోయింది, ఇక కారు తుక్కు కింద అమ్మాల్సిందే అని రేవంత్ పేర్కొన్నారు.